ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఉన్నదంతా పిల్లల కోసం ఏది ఏమైనా కానీ కూలీ చేసుకునే బతకొచ్చు. పిల్లలు హ్యాపీగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పెద్ద పొజిషన్ లో ఉండాలి. సూపర్, గొప్ప నాన్న దొరికారు నీకు నిహారి. 100%. ఏ పిల్లలకి ఇవ్వని ఫ్రీడమ్ నాకు ఇచ్చారు మా పేరెంట్స్. నేను ఇప్పటికీ అంటాను మా లేకపోతే అబ్బాయి ఇంత జరిగినాక కూడా 4 గోడల మధ్య ఉండు, నీకు ఎందుకు అవసరమా అని 4 దెబ్బలేసి భయపిచ్చైనా ఉంచుతారు చాలా మంది. ఆ సిచ్యువేషన్స్ కూడా చూడండి జరిగినాయి. అంకుల్, ఇవాళ రేపు చిన్నది జరిగితేనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బయటికి రావటానికి ఎంత మొహమాట పడుతున్నారు. అలాంటిది మీరే ఎన్నో చూసుంటారు ఇది జరిగిన తర్వాత. చాలా 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 పెద్ద మాస్క్ వేసేసుకొని గుడ్డలు కప్పేసుకొని చూపించకుండా. కానీ ఆల్మోస్ట్ 2021 వరకు కూడా డాడీతో బయటకు వెళ్తే నేను స్కార్ఫ్ కట్టుకుని వెళ్తా. వితౌట్ స్కార్ఫ్ నన్ను ఎప్పుడు తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఇంటి దగ్గర ముందు కండిషన్ అవన్నీ కట్టుకుంటేనే. ఆల్మోస్ట్ 2021-22 వరకు. మంచిగా చెడుక అనేది కాదు, నేను మెంటల్ గా ఫీల్ అయిపోతాను. వాడెవడో ఏదో అంటాడు, లేకపోతే ఏంటి అమ్మాయి ఎలా ఉందని ఊరికే నసలేలా చిట్టేస్తగానే మనం ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, బయటికి కానీ తీసుకెళ్ళడానికి మొహాట పడతారు. ఇప్పుడు వచ్చేటప్పటికి దాని వెనకాల నేను వెళ్ళొచ్చులే నా కూతురు వెనకాల. నిన్న ఒక చిన్న ఎమోషనల్ థింగ్ జరిగింది. సో ఎప్పుడు డాడీ డ్రైవ్ చేస్తే పక్కన నేను కూర్చునేదాన్ని. నిన్న డాడీ వచ్చారనమాట. వస్తే డాడీని పిక్ చేసుకోవడం, నేను డ్రైవ్ చేస్తే వెళ్ళేసరికి కార్ లో కూర్చోగానే హీ గాట్ టీయర్స్. నిన్న చాలా ఎమోషనల్ అయ్యారు. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు డాడీ పక్కన కూర్చోవడం అన్నది మాత్రం ఐ థింక్ మా నాన్నకి నేను ఇచ్చిన అదే బెస్ట్ గిఫ్ట్. ఓకే, మీరు కార్ డ్రైవ్ చేసుకుంటారు. చాలా మంది ఆడపిల్లలు, నేను ఇంకొక విషయం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి 15 ఇయర్స్ డ్రైవింగ్ స్కూల్ మెయింటైన్ చేశాను. మీరు 15 ఇయర్స్ చాలా మంది ఆడపిల్లలకు నేర్పా, మగ పిల్లలకు నేర్పినా అది వేరే విషయం. ఏ ఆడపిల్ల కూడా నా దగ్గర నేర్చుకున్న తర్వాత తన సొంత కారుతో నేను హైదరాబాద్ నుంచి అవనగడ్డ వచ్చాను లేదా హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్ళానని ఎంతవరకు అన్న ఆడపిల్ల లేదు. కానీ నేను నెల రోజుల నాడు కొత్త కారు కొని 15 రోజులు తన నుంచి ఇవాళ సిటీలో ఏ పక్కకైనా తనే తోలుతాం. దాని గురించి అది ఎవరి వల్ల కాదు. ఓకే, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను ఇన్స్ట్రక్టర్నే. ఇంతవరకు నా దగ్గర నేర్చుకున్న ఆడపిల్లలు ఎవరు కూడా అంకుల్ నేను కారు ఇండివిజువల్గా వేసుకెళ్ళిపోతాను అని అన్నవాళ్ళు లేరు. అయితే తను నేర్పమంది. నా మిస్సెస్ ఇబ్బంది పడుతుంది, 2 వీలర్ కొని తీసుకొచ్చా. ఏ తండ్రి కూడా పిల్లలకి కారు నేర్పకూడదు. ఏ భర్త కూడా భార్యకి డ్రైవింగ్ నేర్పకూడదు. మీరు చిన్న తప్పు చేసినప్పుడు నేను ఒక దెబ్బ కొడతా. బయట వాడిని కొట్టాను అనుకోండి, వాడు ఫీల్ అవ్వడు, నేను డబ్బులు ఇస్తున్నాను మా గురువు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఫీలింగ్ తండ్రి ఫీలింగే ఉంటుంది, ఎదురు తిరగచ్చు. భార్య ఫీల్ అవ్వచ్చు, నీ దగ్గర నేర్చుకోను, తిడతాను కదా. అందుకని నేను వీళ్ళ ఎవరికి డ్రైవింగ్ నేర్పను కూడా. ఓకే, అట్లాగే నా మిస్సెస్ బండి తీసుకొచ్చి తాళం ఇచ్చాను 70,000 పెట్టి కొని యాక్టివా. తనే నేర్చుకుంది, తనే పిల్లల దగ్గరికి వెళ్ళటం, ఎక్కడికన్నా కావాలంటే వెళ్ళటం. నేను డ్రైవర్ గుర్తు మానేశాను తనకే. ఓకే, తనకి నేను డ్రైవర్నే కదా అంటావు, తనకి డ్రైవింగ్ రాకపోతే నేను డ్రైవర్నే కదా, తీసుకెళ్ళాలి కావని. ఇప్పుడు నేను అదే చెప్పా, కారు కొన్నాము అక్కడ పెట్టాము అంతవరకే. నువ్వు నేర్చుకోవా అనేది అది నా విషయం కాదు. నేర్చుకుంటే ముందుకు వెళ్తావు, నేర్చుకోలేదు అనుకో అది అక్కడే ఉంటుంది. సో ఇంకొన్ని పిక్స్. సో నిహారి ఎప్పుడు ఇది పెళ్లి కాకముందా? బిఫోర్ మ్యారేజ్ 2007 మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మలాగా ఉంటారు కదా మీరు? ఇద్దరులాగా ఉంటారు. నెక్స్ట్ ఇది పెళ్లి ఫోటో, మ్యారేజ్ పిక్. అంకుల్ పెళ్లి కూతురుగా బాగా ముస్తాబ్ చేసి కూతుర్ని బాగా చూసుకున్నారు అనుకుంటా. అప్పుడు ఏ ఇయర్ ఇది? 2009 February 27th. దట్ వాజ్ మై లాస్ట్ పిక్. ఇన్సిడెంట్ అయ్యే ముందు తీసుకున్న పిక్ అది. మీ తమ్ముడు అది చాలా అందంగా ఉంటుంది కదా. నెక్స్ట్ తమ్ముడు. ఓకే, ఎక్కువ ధైర్యం నాన్నకన్నా తమ్ముడే ఎక్కువ ఇచ్చాడు అనుకుంటా. నేను అంత ఇంటిమసీ ఉండదు, ఎందుకంటే నేను వేరే చోట ఉంటాను. వాడు 2 రోజులు సెలవులు వస్తే అక్కడ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వచ్చేస్తాడు బస్సు. నేను రాను. ఏమంటే నా పరిస్థితులు ఉన్నాయి కదా అక్కడ. అవునవునవును. నెక్స్ట్ పెద్ద న్యూస్ అప్పుడులో ఇది. ఇది నా లైఫ్ స్టోరీ మలయాళంలో రిలీజ్ చేశారు. నా లైఫ్ స్టోరీ బుక్ ఇది.
సో ఇది నాకు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీ అనుకోవచ్చు, ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు నా లైఫ్ లో. ఇది మన తెలుగులో కాకుండా మలయాళంలో వచ్చింది. మలయాళంలో అక్కడ ఎక్స్ మినిస్టర్ అండ్ కరెంట్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ ఎంకే మున్నీర్, ఆయనకి పబ్లిషింగ్ హౌస్ ఉంది. ఆయన పంతం పట్టి నా లైఫ్ స్టోరీ రిలీజ్ చేయించారు 2017 లో. ఓ వావ్, నాన్న ఇది లాస్ట్ ఇయర్ అయితే. యా. సో అమ్మాయి సక్సెస్ చూసిన తర్వాత మటుకు మీకు ఆనందం అవతల లేదనమాట. ఇంకా నాకు ఉన్న సర్కిల్ కూడా నిన్న ఒక రిటైర్డ్ ఆర్టీఓ, అంటే నేను యాక్చువల్గా ఏంటంటే లైసెన్సులు ఇవన్నీ ఇప్పిస్తుంటాను, ప్లస్ పాస్పోర్ట్లు ఇప్పిస్తుంటాను మా ఊర్లో. చాలామంది ఫోన్ చేశారు, శేషు అన్స్టాపబుల్ వాళ్ళ పర్సనల్ ఫేస్బుక్లో పెట్టారు, ఇతను నాకు ఫ్రెండ్ అని, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అని, మనకు ఒకసారి మన ఇంటికి వచ్చాడు ఈయన, చిన్న హెల్ప్ చేశాడు వాళ్ళ అమ్మాయి అని, ఇట్లా కథలు ఈ 3-4 రోజుల నుంచి ఇంక అదే పరిస్థితి. అది చూసిన వాళ్ళందరూ కూడా సరే థ్యాంక్ గాడ్ అనుకున్నాం, ఇంకంతకన్నా చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు దేవుడి ఇది లేనిదే మనం ఏం చేయలేము. అవును, భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అనేది అది వేరే విషయం, మనం దాని గురించి మాట్లాడవసరం లేదు. ఉన్నాడు, ఒక శక్తి ఏదో మనం నడిపిస్తూ ఉంది. కాబట్టి అది అంత డౌన్ఫాల్ అయిపోయి ఇంట్లో నుంచి కురూపిగా రాలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచానికి ఒక అమ్మాయి నిహారి మండలి అనే అమ్మాయి ఉన్నది అని వాళ్ళ స్క్రీన్ మీద కనపడుతుంటే అదంతా కూడా ఒక బాధను మర్చిపోయాం ఇంచుమించుగా. కానీ ఒక